హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జయ చేతి వంట. ఈరోజు రెసిపీ మటన్ పులుసు విత్ రాగి సంగటి. ఈ కాంబినేషన్ చాలా సూపర్గా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సాఫ్ట్గా ఉండే రాగి సంగటితో మటన్ సూప్తో చాలా బాగుంటుంది. ముందుగా మటన్ కర్రీ తయారు చేయడానికి కుక్కర్ని స్టవ్ మీద పెట్టి కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత ఒక బౌల్ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ కూడా తీసుకొని ఇలా దోరగా వేయించుకోవాలి. దీనిలోకి కడిగి పెట్టుకుని ఒక 1/2 kg మటన్ తీసుకొని మటన్ మొత్తం ఇలా కలుపుకోవాలండి. దీనిలోకి ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పసుపు, తగినంత సాల్ట్ వేసి మొత్తం అంతా ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇలా సాల్ట్ పసుపు వేసి బాగా కలుపుకొని మూత పెట్టుకుంటే దీనిలో ఉన్న నీళ్ళన్నీ ఎగిరిపోతాయండి. మనకప్పుడు నీసు అనేది స్మెల్ రాకుండా ఉంటుంది. ఈలో మసాలా తయారు చేసుకోవడానికి చిన్న మిక్సీ జార్ తీసుకుని దానిలోకి సన్నగా కట్ చేసుకున్న 2 ఇంచుల అల్లం ముక్క, ఒక 7-8 వెల్లుల్లి గబ్బాలు, ఒక 10 లవంగాలు, 4 చెక్క, 2 టేబుల్ స్పూన్ గసగసాలు మొత్తం కలిపి నేను మిక్సీ పెట్టేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మొత్తం చూసారా అన్నీ ఎగిరిపోయింది. దీనిలోకి 2 టేబుల్ స్పూన్ కారం వేసి కలిపి పెట్టుకున్న మసాలా వేసి మొత్తం దానిలోకి 1 లోట నీళ్ళు కూడా తీసుకున్నానండి. ఇప్పుడు మొత్తం అంతా ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకుని దీన్ని కూడా మనం ఇప్పుడు మూత పెట్టేసుకొని విజిల్ పెట్టేసుకోవాలండి. దీన్ని ఒక 1/2 అవర్ వరకు మనం ఇలా ఉడికించేసుకోవాలి. ఇప్పుడు చల్లారిన తర్వాత మూత తీసాను. దీనిలోకి ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలండి. ఇలా కొంచెం సూప్గా ఉన్నప్పుడే మనం దీనిలోకి కొద్దిగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. ఇది రాగి సంగటి కాబట్టి మనకి సూపీగానే ఉండాలండి. కాబట్టి దీన్ని ఇలాగే వదిలేయాలి. ఇంకొంచెం ఇలా దింపేసుకోవచ్చండి. మనకి సూప్గా కావాలి కాబట్టి నేను ఈ స్టేజ్లో దీన్ని ఇంకా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. దీన్ని ఇంకా తీసి పక్కన పెట్టేసుకొని ప్యాన్ తీసుకొని రాగి సంగటి తయారు చేసుకోవడానికి 1 కప్పున్నర నీళ్ళు తీసుకున్నానండి. దానిలోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకోవాలి. దీనిలోకి 2 టేబుల్ స్పూన్లు నెయ్యి కూడా తీసుకుంటున్నాను. ఇలా నెయ్యి కూడా యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి ఇలా కలిపేసి పక్కన పెట్టుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ముందుగా ఉంచుకున్న 1/2 గ్లాస్ వాటర్ వేరే బౌల్లో పోసుకున్నాను. దానిలోకి 2 టేబుల్ స్పూన్లు రాగి పిండి తీసుకొని మొత్తం అంతా ఇలా లూజ్ ప్యాటర్న్గా రెడీ చేసుకొని ఈ కాగుతున్న నీళ్ళలో వేసుకొని ఇలా మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోవాలండి. ఇది ఇలా లూజ్గా ఉన్నప్పుడే ఇందాక తీసుకున్న పిండి ఉంది కదా కప్పులోది, అది మొత్తం అంతా వేసేసుకొని ఒకసారి మొత్తం అంతా ఇలా కలిపేసుకోవాలండి. మొత్తం అంతా మనకి ముద్దలా ఫామ్ అయ్యేంత వరకు ఇలా కలుపుతూ ఉంటే మనకి పిండి అంతా దగ్గరగా అయిపోయి ఒక ముద్దలాగా ఫామ్ అయిపోతుంది. నెయ్యి వేసాం కాబట్టి ఇంకా మనకి ప్యాన్ కూడా ఏమంటదు. మొత్తం ప్యాన్ నుంచి కూడా ఇలా సపరేట్ అయిపోతుంది. ఇలా చూసారా, చిన్న ముద్దలు వచ్చేస్తే ముద్దగా వచ్చేసింది. ఇంకా ఇది ఇప్పుడు గోరువెచ్చగా ఉండగానే ఇలా ముద్దలా చేసేసుకోవాలండి. ఇలా ముద్దలా చేసేసుకుని ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాను. ఇందాక చేసుకున్న కూర కూడా ఒక బౌల్లోకి తీసేసుకున్నాను. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి పెట్టేసుకున్నానండి. ఇలాగా అంతేనండి, ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే మటన్ సూప్ విత్ రాగి సంగటి ఎంతో టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్టీ మటన్ సూప్ విత్ రాగి సంగటి.